ఇంకోవైపు నారా చంద్రబాబు గారి కుటుంబీకులు. అంటే మీరు తప్ప ఎవరు రాజకీయం చేయరు. ఏదన్నా మంచిగా మాట్లాడితే ఒకసారేమో మన వైసీపీ పక్షం అంటారు, ఇంకోసారి మా టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి నమస్కారం పెడితే మనం టీఆర్ఎస్ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొత్తగా వైసీపీ నాయకులు మనకంటే టీడీపీ చెప్పి టికెట్లు ఇస్తుందంట. అంటే చూడండి, ఆట విడత మధ్యలో ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఆట ఉండాలి, చంద్రబాబు గారి దగ్గర మధ్యలో రాజకీయం ఉండాలి. కానీ మూడో కుటుంబాలకు మటుకు ఎవరికి ఆట ఉండదు, రాజకీయం ఆట. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ వేమూరు సభ నుంచి చెప్తున్నాను, ఆ రోజులు మారండి. కొత్త తరం వచ్చింది, కొత్త రాజకీయాలు వచ్చినాయి. నన్ను సమాజాన్ని కులం పేరు మీద విచ్ఛిన్నం చేసేవాళ్ళం కాదండి, సమాజాన్ని కలుపుతూ రాజకీయం చేసేవాళ్ళం. నాకు చాలా బాధగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు నన్ను ఒక్కరిని అంటున్నా, ఒక కొత్త తరాన్ని అంటున్నారు. మేమందరం నవ సమాజ నిర్మాణానికి అహిర్నిశలు తపన పడి వచ్చిన వాళ్ళం. మీలాగా 5 మందికి టికెట్లు ఇస్తామని ఆశ చూపి అందరి చేత గొడ్డు చాకిరీ చేయించి ఒక్కడికి టికెట్ ఇచ్చి అలాంటి దౌర్భాగ్య పనులు మేము చేయలేదని. మేము కష్టమో నష్టమో ఒక మాట చెప్పాం, ఎవరికి టికెట్ అందరం కలిసి పనిచేద్దాం. ఎవరు ఖర్చు పెట్టారని జనసేనకి ఎవరు ఖర్చు పెట్టారు? కార్యకర్తలు ఖర్చు పెట్టారు. నా కార్యకర్తలు అనే మాట అనటం కూడా నాకు ఇష్టం లేదు. నా అన్నదమ్ములు ఖర్చు పెట్టారు. నా అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు, మా జన సైనికులు ఎలాంటి వాళ్ళు, 1000 కోట్లు ఉన్నవాళ్ళు కాదు. చిన్నపాటి సంపాదన అయితే ఉదాహరణకి ఒక చిన్న